హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత కందుకూరి. నేను మా అత్తగారికి మదర్స్ డే చేయాలని గట్టిగా అనుకున్నానని చెప్పి నేను షార్ట్స్లో చెప్పాను. అలాగే శారీ తీసుకున్నప్పుడు కూడా శారీ తీసుకున్నానని చెప్పి కూడా వీడియోస్లో పెట్టాను. అలాగే నేను ఈ వీడియోలో ఉన్న శారీ కట్టుకొని కూడా ప్రతి ఇయర్ మదర్స్ డే చేస్తానని కూడా షార్ట్స్లో వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఈసారి నుంచే మొదలనమాట. సో ఎందుకు ఏంటి అంటే ఎందుకో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో కంపల్సరీ చేసి తీరాల్సిందే అని గట్టిగా పట్టుపట్టాను. తర్వాత నేను మా హస్బెండ్ని అడిగాను, ఇలా చేయాలని ఉంది, మీరు సరే అంటారా అని అన్నాను. అంతే, ఓకే నీ ఇష్టం చెయ్యి అని అన్నారు. ఇక చిక్కిందే సందని చెప్పేసి చకచకా వెళ్ళి టకటకా శారీ తీసుకొచ్చాను. అలాగే మరుసటి రోజు మటుకు తనకి ఆ మినిట్ మటుకు కూడా తనకి తెలియదు అనమాట నేను ఏం చేస్తున్నాను ఏంటి అని. తనకి మొత్తం సస్పెన్స్, అసలు తనకు అస్సలు ఏమి తెలియదు నిజం చెప్పాలంటే. నేనైతే మీకు ఏ శారీ కట్టుకుంటా అని చెప్పి 3 శారీస్ 3 చీరలు తీసుకొచ్చి చూపించానమాట. మీరు ఇప్పుడు ఏది కట్టుకుంటారు, మీకు లైట్ వెయిట్ ఇలాగా అంటే, సో తను నాకు ఈ శారీ నచ్చిందని చెప్పేసి ఈ శారీ కట్టుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక నేను ఎందుకు చీర కట్టుకోమంటున్నాను ఏంటి తనకి తెలియదు. సో ఏంటి అసలే టోటల్ మ్యాటరే తనకి తెలియదు అనమాట. సో లాస్ట్లో సస్పెన్స్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను రివీల్ చేయటం జరిగింది. సో అత్తయ్య నేను మీకు ఇలా చేయాలని గట్టిగా అనుకున్నాను, సో ఈయన సపోర్ట్ నేను చేయటం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. సో తను కొంచెం అని అలా అనేసిందనమాట. అంటే కొంచెం హ్యాపీ మూడ్ అనమాట. సో అది షాక్ అయ్యి కొంచెం హ్యాపీ మూడ్ అనమాట. ఎందుకు ఇవన్నీ అన్న ఆ టైప్లో ఉంది. కానీ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన ఫీలింగ్ని నేను లైట్గా అప్పుడు అబ్జర్వ్ చేశాను. తర్వాత నేను ఈ కేక్ కోసేటప్పుడు ఇదంతా అయితే నేను చూడలేదు, అప్పుడు మాత్రమే నేను గమనించడం జరిగింది. సో ఇదిగోని మధ్యలో మా బాబు అయితే వచ్చాడు. మేమైతే సన్మానంలాగా చేసాము. తర్వాత కేక్ కోయటం జరుగుతుంది. అంత మాకు చాలా ఎలా అయితే చేయాలి అని అనుకున్నాము ఆ విధంగా మేము అన్నీ చేస్తున్నాం అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఆ రోజు అనేది. సో నేను ఆ రోజు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అంటే, వచ్చిన అతిథుల కోసం సమోసా తీసుకున్నాను, పఫ్ తీసుకున్నాను. సో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే నా ఉద్దేశం అని కాదు. సో ఓకే నేనైతే చెప్పట్లేదులేండి. ఇలాగా నాకు చేయాలనిపించింది, సో చేశాను. మీకు కూడా నచ్చితే మటుకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అలాగే మంచి మంచి విషయాలు మన ఛానల్లో వస్తాయండి. నాకు మా బాబుతో కుదరక నేను వీడియోస్ అస్సలు చేయట్లేదు అనమాట. లేదంటే మీకు అత్తా కోడళ్ళ సంబంధానికి సంబంధించిన వీడియోస్ ఫన్నీగా, కొంచెం కోపంగా, కొంచెం ఆనందంగా, అన్ని రకాల ఆల్ మిక్స్డ్ వీడియోస్ కూడా వస్తాయి. నేను ఇదే మాట చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు, అబ్బా అంటుంటారు. కానీ ఈసారి మటుకు అలా కాదు. మా అబ్బాయిని స్కూల్లో వేయడం జరుగుతుంది. స్కూల్లో వేసిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు నేను ప్రిపరేషన్ చేసుకోవడానికి కొంచెం నాకు అవకాశం అనేది కుదురుతుంది అనమాట. చూసారా మా బాబు ఎంత చక్కగా ముద్దుగా పెట్టాడో. నాకైతే భలే నవ్వు వచ్చింది. నాకైతే ఆ రోజు మటుకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మా అత్తగారి ఇంటికి వచ్చి అడుగు పెట్టిన తర్వాత నేను చెయ్యాలి అనిపించి మా అత్తగారికి చేసిన ఫస్ట్ సెలబ్రేషన్ అయితే ఇదేనండి. ఇదే మొట్టమొదటి సెలబ్రేషన్. నేను చేయాలని గట్టిగా అనుకొని మా హస్బెండ్ని ఒప్పించుకొని ఇలా చేయాలనుకుంటున్నాను అనగానే తను ఒప్పుకున్నాను. నేను బలవంతాన్ని నేను ఒప్పించలేదండో, జస్ట్ అన్నాను ఓకే నీ ఇష్టం అనేసారు, అంతే సింపుల్గా. అంతేకాదు మొత్తాన్ని పిలవమన్నారు. మొత్తాన్ని పిలవటం కాదు, మనం చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి మనం అతి కొద్ది మందిని పిలుచుకుందాము అని అన్నాను. ఆ విధంగా తనని మేమైతే ఫుల్ ఖుషి అయితే చేయగలిగాము. అందరినీ కాదులే అతి కొద్ది మందిని పిలుచుకొని తనకు నచ్చినట్టుగా మేము శారీ కూడా తీసుకున్నాము. తనకి తర్వాత చూపిస్తే ఈ శారీ చాలా బాగుంది, నాకు నచ్చింది, లైట్ వెయిట్ అని అన్నారన్నమాట. సో ఎందుకంటే తన సంగతి నాకు తెలుసు, తన లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా వరకు ఇష్టపడుతుంది. ఏ మాత్రం కొంచెం బరువున్నా సరే మళ్ళీ తీసి నాకే ఇస్తుంది.
నచ్చకపోతే మళ్ళీ నాకే ఇస్తుందనమాట. అందుకని తనకి నచ్చిన విధంగా నేను మా హస్బెండ్ వెళ్ళి ఈ చీర సెలెక్ట్ చేసింది కూడా నేను కాదండి బాబోయ్, మా హస్బెండ్ మాత్రమే సెలెక్ట్ చేశారు. నేను అడిగాను, ఇలా లైట్ వెయిట్ కావాలి అత్తయ్య, మామూలు పట్టు చీరలు అలాంటి అయితే కట్టదు, ఆ పట్టు చీరలు మళ్ళీ తీసుకున్నా కూడా మళ్ళీ నాకే ఇస్తుంది, నేను వేసుకోలేను, ఇప్పటికీ నా దగ్గర కొన్ని పట్టు చీరలు ఉన్నాయి, నేను కొన్ని కట్టలేదు ఇంకాను అన్నట్టు. సరైతే పట్టు చీర కాకుండా ఇలా లైట్ వెయిట్ శారీ తీసుకుందామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యానమాట. ఇద్దరికైతే శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము షాపింగ్ చేసిన తర్వాత చక్కగా మేము ఆ పార్సిల్ని మేము తనకైతే చూపించకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇచ్చామన్నమాట. ఆ శారీ తను తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఏదైనా సరే మనం ఒక సర్టన్ ఏజ్లో మనం వాళ్ళకి ఇచ్చిన చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.